Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. మీకు ఈ వీడియోలో ఓకేనా టెట్ ఇంగ్లీష్ ఓకేనా టెట్ ఇంగ్లీష్ సంబంధించి నేను ఇక్కడ పేపర్ 2 ఓకేనా పేపర్ 2A ఎక్స్ప్లెనేషన్ నేను చేయబోతున్నాను. ఈ ఎగ్జామ్ మీకు ఎప్పుడు జరిగిందంటే 2/3/2024 ఓకేనా మనకు మార్చ్ మంత్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ఇది, ప్రీవియస్ పేపర్ ఇది ఓకేనా. సో ఆ ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం వీడియోలో చూద్దాం. చూడండి, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు పేపర్ 1కు పేపర్ 2కు ఇద్దరికి ఇంపార్టెంట్. ఎందుకంటే నేను క్వశ్చన్ చూసినప్పుడు కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి క్లియర్ కట్గా వినండి ఓకేనా. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. ఎవరైతే వీడియోని కంప్లీట్గా చూస్తారో మీకు ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఓన్లీ ఆన్సరే చెప్పను, మీకు ప్రతి ఆన్సర్ ఓకేనా, ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది, ఇది ఎందుకు ఆన్సర్ కాదని చెప్పేసి ప్రతి ఒక్క ఆప్షన్ని నీట్గా డీటెయిల్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి కంపల్సరీ వీడియోని కంప్లీట్గా చూడండి రైట్. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఎట్టిగా లేట్ చేయకుండా మనం వెళ్దామండి. చూడండి, మీకు ఆల్రెడీ మన కోర్సు గురించి తెలుసు కదండి ఓకేనా. సో మీకు ఏపీ టెట్ ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో ఇక మీరు లేట్ చేయకుండా, మనకు టైం అనేది దగ్గరికి వచ్చింది స్టూడెంట్స్, లేట్ చేయకుండా మీరు ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఇప్పుడు నేను కొత్త కోర్సు కూడా తెచ్చాను స్టూడెంట్స్, 1 month వ్యాలిడిటీ. మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ 1 month వ్యాలిడిటీ కూడా ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం 1 month వ్యాలిడిటీ తీసుకొచ్చాను స్టూడెంట్స్. 1 month వ్యాలిడిటీ అయితే మీకు ఓన్లీ 199 రూపీస్ స్టూడెంట్స్ ఓకే. టెట్ ఇంగ్లీష్, ఓన్లీ టెట్ ఇంగ్లీష్ అనమాట. అదే మీకు 3 months అయితే మీకు 300 ఉంది అండి రైట్. నెక్స్ట్ డిఎస్సి టెట్ 2 కలిపి కావాలి అనుకుంటే మీకు 3 months వ్యాలిడిటీ ఓకే. 3 months వ్యాలిడిటీ 299 ఉంది. నెక్స్ట్ మీకు 6 months వ్యాలిడిటీ 399 ఉంది అండి. క్లాసెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఓకేనా. మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడొచ్చండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే క్లాసెస్ తీసుకోండి ఓకేనా. ఎందుకంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ టెక్స్ట్ కోర్సెస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదో ఫోల్డర్ ఓపెన్ చేస్తే కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఫ్రీ డెమో వీడియోస్ లేవు అని. కంటెంట్ మీద క్లిక్ చేయండి, ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి. అవి చూసి నచ్చితే కోర్సు తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి నేను. ఇకపోతే మన యాప్కి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అనేది రావడం జరిగింది స్టూడెంట్స్. ఇదంతా మీ వల్లనే, ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఈ అవార్డు అనేది పొందగలిగాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఓకే, నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఓకే. నేను మీకోసం మంచి కంటెంట్ అనేది అందిస్తూనే ఉంటాను రైట్. మనము లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ చూడండి, నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూడండి. మీకు ఇంగ్లీష్లో చూడండి, నేను చెప్తున్నాను కదా, మీరు కనుక సరిగ్గా నా క్లాసెస్ ఫాలో అవుతే ఇంగ్లీష్లో 20+ తెప్పిస్తాను నేను, మినిమం 20+ ఓకేనా. ఇక మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, లైక్ చేయడం కూడా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, యూ మే గో ఇఫ్ యూ లైక్ టు. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటున్నాం ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ రైట్. చూడండి, ఇక్కడ ద అబవ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి యూజ్డ్ టు అపాలజైజా, టు గ్రాంట్ పర్మిషనా, టు టేక్ పర్మిషనా, టు రిఫ్యూజ్ పర్మిషనా. అపాలజైజ్ అంటే ఏంటండి, సారీ చెప్పడం అంటూ ఉంటాం ఓకే. మధ్య వాళ్ళం సారీ చెప్పడం అంటాం. అది మనకి ఎట్లాగో ఆన్సర్ కాదు ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టు గ్రాంట్ పర్మిషన్ ఉంది, టు టేక్ పర్మిషన్ ఉంది, టు రిఫ్యూజ్ పర్మిషన్ ఉంది. చూడండి ఇక్కడ సెంటెన్స్, యూ మే గో ఇఫ్ యూ లైక్ టు అంటే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే దానికి పర్మిషన్ అడిగినట్ట, పర్మిషన్ ఇచ్చినట్ట, పర్మిషన్ ఇచ్చినట్టు. నువ్వు వెళ్ళాలనుకున్నావు అనుకో వెళ్ళు అంటే పర్మిషన్ మనం ఇచ్చినట్టు అక్కడ. కాబట్టి పర్మిషన్ ఇచ్చినట్టు కాబట్టి టు గ్రాంట్ పర్మిషన్ అంటాం. టేక్ పర్మిషన్ కాదు నాన్న ఓకేనా. నెక్స్ట్ రిఫ్యూజ్ పర్మిషన్. రిఫ్యూజ్ అంటే పర్మిషన్ ఇవ్వకపోవడం, డినే చేయడం, ఇవ్వకపోవడం. అక్కడ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట, ఇచ్చినట్టే కదా, ఇచ్చినట్టే. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ 62 చూడండి ఇక్కడ, సమ్వన్ సేస్ సారీ ఫర్ స్టెప్పింగ్ ఆన్ యువర్ ఫుట్, హౌ వుడ్ యూ రెస్పాండ్. చూడండి, అంటే మీ కాలు మీద ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ మీ కాళ్ళ మీద కాలు పెట్టినప్పుడు ఓకే, కాలు పెట్టి తెక్కున్నప్పుడు వాళ్ళు మీకు సారీ చెప్పారు అనుకోండి, హౌ వుడ్ యూ రెస్పాండ్, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అని ఓకేనా. చూడండి, వేరే వాళ్ళు మీరు నడుచుకుంటూ వెళ్తుంటే కానీ మీరు ఉన్నప్పుడు మీ కాలు మీద కాలు పెట్టి తొక్కారు, అప్పుడు వాళ్ళు సారీ చెప్పారు తొక్కి, అప్పుడు మీరు ఏమంటారు అంటే ఏమంటారు చెప్పండి. దట్స్ ఆల్ రైట్ అంటారా, టూ బ్యాడ్ అంటారా, ఐ డు నాట్ ఫీల్ ఎనీథింగ్ అంటారా, ఇట్స్ మై ఫాల్ట్ అంటారా. అది నా ఫాల్టా కాదు కదా, వాడొచ్చి తొక్కిండి నన్ను అక్కడ. కాబట్టి మనం ఏమంటాం చెప్పండి, సింపుల్ టూ బ్యాడ్ అంటామా లేదు, ఏమంటామంటే సింపుల్గా దట్స్ ఆల్ రైట్ అంటూ ఉంటాం ఓకేనా. అంటే వాడు సారీ చెప్పింది కదా, సారీ చెప్పింది కాబట్టి ఓకే పర్లేదు దట్స్ ఆల్ రైట్ అంటూ ఉంటాం. కాబట్టి సింపుల్ మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్ అండి, ఎంత ఈజీ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ ఓకేనా. మీరు చాలామంది భయపడుతూ ఉంటారు ఇంగ్లీష్ అంటే, భయపడక ఆన్సర్ చేయలేకపోతూ ఉంటారు. కానీ మీరు కనుక సరిగ్గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది అండి. మీరు నా క్లాసెస్ వినండి, క్లాసెస్ వింటే మీకు ఈజీగా ఓకేనా 20+ స్కోర్ తెప్పించే బాధ్యత నాది ఓకేనా. మీకు ఎక్సలెంట్ క్లాసెస్ ఉన్నాయండి అక్కడ, తీసుకోండి రైట్. చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. అసలు ఇది నా కోర్స్ విన్న వాళ్ళైతే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఎన్నో క్వశ్చన్స్ నా కోర్సు నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినాయండి. మీకు చూసా, ప్రూఫ్ కూడా చూస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే
క్వశ్చన్ పెట్టి దాని పక్కనే నా దాంట్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్ అండి. డైరెక్ట్ స్పీచ్ ఆ టాపిక్ చూస్తేనే ఆన్సర్ చేయగలుగుతారండి. ఓకేనా, ఇక్కడ నేను టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సార్ చూడండి ఇక్కడ షీ సెడ్ అన్నాం అనుకున్నాను. షీ సెడ్ అని చెప్పినప్పుడు ఇక మనకు ఈ కొటేషన్ మార్క్స్ ఉండాలి కంపల్సరీ. ఈ సెడ్ ఉన్న పార్ట్ ఉండదు కొటేషన్ మార్క్స్లో, ఇక్కడ చెప్పిన పార్ట్ కొటేషన్ మార్క్స్లో ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూడండి, అసలు ఇక్కడ కొటేషన్ మార్క్స్ లేవు కాబట్టి ఆప్షన్ తీసాను, ఫోర్త్ ఆప్షన్. తర్వాత థర్డ్ ఆప్షన్ చూస్తే మొత్తం కొటేషన్ మార్క్స్లోనే పెట్టాడు కాబట్టి ఇక్కడ ఇది మాత్రమే కొటేషన్ మార్క్, ఇది మాత్రమే కొటేషన్ మార్క్స్లో ఉండాలి, ఇది ఉండొద్దు కదా, ఒకటి ఆప్షన్ కూడా పోయింది. పై సెండ్ చూడండి నన్ను. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ క్వశ్చన్ మార్క్ ద వూల్ఫ్ ఆస్క్డ్. వేర్ ఆర్ యూ గోయింగ్ కామా డాగ్ క్వశ్చన్ మార్క్ ద వూల్ఫ్ ఆస్క్డ్. చెప్పండి నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డాగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇక్కడ చిన్న డిఫరెన్స్, రెండింటికి డిఫరెన్స్ ఏమి ఇచ్చినంటే వాడు ఇక్కడ కామా ఇచ్చినాను అంతే, ఇక్కడ కామా ఇచ్చిన అక్కడ కామా ఇవ్వలేడు. చెప్పండి నాన్న, కంపల్సరీ డాగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు కంపల్సరీ దాన్ని వేర్ చేయాలా వద్దా, వేర్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది నాన్న. అయితే వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ అనకూడదు, డాగ్ వేర్ ఆర్ యూ గోయింగ్, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అంతే. ఇక్కడ మీరు అడిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే కంపల్సరీ దాన్ని కామా పెట్టి సపరేట్ చేయాలి. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చూడండి నాన్న, ఈ క్వశ్చన్ మనకు డైరెక్ట్ అసలు నా కోర్సులో నుంచి అయితే మీకు డైరెక్ట్ క్వశ్చన్ నాన్న, డైరెక్ట్ క్వశ్చన్. ఎవరైతే నా క్లాసెస్ చూస్తారో వాళ్ళు ఒక మార్క్ వచ్చినట్టే డైరెక్ట్ కళ్ళు మూసుకొని పెట్టొచ్చినాను. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. మీకు ఇది ఏ టాపిక్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్, నా దాంట్లో నుంచి డైరెక్ట్ వచ్చింది క్వశ్చన్. చూడండి ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. రాధా యాజ్ వెల్ యాజ్ కమలా హ్యావ్ గాన్ టు ఢిల్లీ. చూడండి, రాధా యాజ్ వెల్ యాజ్ కమలా హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఒకసారి సింపుల్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఏముంది నాన్న, వెర్బ్ ఉంది. ఇక్కడ ఏమని చెప్పండి, వెర్బ్ ఉంది. ఇప్పుడు రాధా యాజ్ వెల్ యాజ్ కమలా అనగానే ఇది మనకి ఏంటిదన్న సబ్జెక్టు. రాధా ఉంది సబ్జెక్ట్ లాగా, కమలా ఉంది రైట్. చూడండి మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ రూల్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ రాధా కమలా, 2 సబ్జెక్ట్స్ 2 నౌన్సే కదా. 2 సబ్జెక్ట్స్ మనకు యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి. 2 సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోయినాయి కదా యాజ్ వెల్ యాజ్ తోటి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే, వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. బట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ రాధా. రాధా అంటే సింగులరా ప్లూరల్, సింగులర్ కాబట్టి మరి హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది. రాధా హ్యాజ్ అంటాం కదా, బట్ మనకి ఇక్కడ రాంగ్ ఇచ్చిండు కాబట్టి మనకు అప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగిండు, చూస్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ఏ గ్రామాటికల్ ఎర్రర్ ఉన్న ఆప్షన్ చూస్ చేసుకోమంటుండే అక్కడ. కాబట్టి ఇక్కడ మనకు హ్యాజ్ అనేది రాంగే కదండి. మరి ఇప్పుడు ఏ పార్ట్ అండి, ఏ పార్ట్ ఇది, బి పార్ట్ ఇది, సి పార్ట్ ఇది. కాబట్టి ఆప్షన్ సి పార్ట్ అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అంతే. చూడండి మనకి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న ఇది. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అంతే, కంపల్సరీ ఒక క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి రైట్. ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాస్, ఎందుకంటే నేను ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్. ఓకేనా, రాధా సింగులర్ సబ్జెక్ట్ కదా, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా సింగులరే ఉండాలి. ఓకేనా, చూడండి ఎస్ ఉన్న వెర్బులు అన్ని సింగులర్ వెర్బులు అండి. హ్యాస్ కానీ, వాస్ కానీ, హీస్ కానీ. ఓకేనా, నెక్స్ట్ మనకు డస్ కానీ, గోస్. ఓకేనా, ఇవన్నీ మనకు సింగులర్ వెర్బ్స్ అన్నమాట. ఎస్ ఉన్న వెర్బ్స్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఎస్ ఉండాలి కదా వెర్బ్ కూడా, కాబట్టి అక్కడ హ్యాస్ ఉండాలి. రాంగ్ ఉంది కదా, రాంగ్ ఉన్న పార్ట్ అడిగింది ఆప్షన్ 3. అయితే ఇంకో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ నా టాపిక్ నుంచి డైరెక్ట్ వచ్చిన క్వశ్చన్ నాన్న. ఇంకో ఇక్కడ ఉంది అది చూడండి, ఇక్కడ మీరు క్లియర్ కనపడితే చూసుకున్నానా. ఓకేనా, సో ఐ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్స్. ఇది చూడండి, ఐ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ అనే దాన్ని డైరెక్ట్ చెప్పాను నేను. ఇంకో ఎలాంగ్ విత్ అని చెప్పినా కదా ఇప్పుడే. ఇంకో ఇది ఇక్కడ చూడండి, ఈ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్, అలాంగ్ విత్ తోటి వచ్చిన. ఓకేనా, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ తోటి వచ్చిన. ఓకేనా, టుగెదర్ విత్ తోటి వచ్చిన, విత్ తోటి 2 సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోతే వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. షీ కాబట్టి గోస్ వస్తుంది అట్లా. ఓకేనా, చెప్పిన కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న, ఇంకా చాలా ఉన్నాయి డైరెక్ట్ క్వశ్చన్స్, ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను అవన్నీ. ద డెత్ ఆఫ్ ద బులాక్ was dash fortunate, right? Choose the appropriate prefix to use before the word fortunate. చూడండి, ప్రిఫిక్స్ సఫిక్స్ అంటాం కదా. ఫిక్స్ అంటే ఏంటన్నా, యాడ్ చేయడం, ఫిక్స్ చేయడం. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాం, సఫిక్స్ అంటే లాస్ట్లో యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటాం. ఇక్కడ ఫార్చునేట్ ముందు ఏ ప్రిఫిక్స్ యాడ్ చేస్తారో అంటుండు. మరి ఏ ప్రిఫిక్స్ యాడ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇల్ ఫార్చునేట్ అంటామా, మిస్ ఫార్చునేట్ అంటామా, అన్ఫార్చునేట్ అంటామా, ఇంఫార్చునేట్ అంటామా చెప్పండి, అన్ఫార్చునేట్ అంటాం. ఓకే, మిస్ ఫార్చ్యూన్ అంటాం. మిస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఫార్చ్యూన్కు. ఓకే, మిస్ ఫార్చ్యూన్ అది వస్తుందమ్మా. కానీ ఫార్చునేట్ అన్నప్పుడు ఫార్చునేట్, అన్ఫార్చునేట్ అంటాం కదా. సో ఫార్చునేట్ ముందు మనకి ఏమొస్తుంది, ప్రిఫిక్స్ అన్న వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 69th వన్, ఇది మీకు ఇడియం అండి. చూడండి, ఇడియంలో చాలా సింపుల్గా ఆన్సర్ ఎట్లా చేయొచ్చండి. చూడండి, ఇడియమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇడియమ్స్ వచ్చినప్పుడు మనము లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు నాన్న, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. మీరు నా ఐడియమ్స్ టాపిక్ చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ చేస్తారు. అంటే లిటరల్ మీనింగ్ కాకుండా ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. లిటరల్ మీనింగ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని లిటరల్ మీనింగ్ అంటాం.
ఓకేనా. ఇప్పుడు లయన్స్ షేర్ అన్నాం కదా, లయన్స్ షేర్ యొక్క మీనింగ్ అడుగుతుండు. కంపల్సరీ దాని ఆప్షన్లో లయన్ అయితే ఉండొద్దు, లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు కదా, లయన్ అయితే ఉండొద్దు. ఇప్పుడు చూడండి ఇక్కడ లయన్ ఉంది కాబట్టి ఆప్షన్ పోనే పోతుంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అసలు మీనింగ్ ఏం తెలియదు మనకేం తెలుసు, ఇడియమ్స్ అన్నప్పుడు లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, ఫిగరేటివ్ మీనింగే తీసుకోవాలి. కాబట్టి లయన్ 2 పోయిన ఆప్షన్స్. తర్వాత ద గ్రేటెస్ట్ వర్క్ ఉంది ద మేజర్ పార్ట్ ఆర్ పోర్షన్. చూడండి ద గ్రేటెస్ట్ వర్క్ ద మేజర్ పార్ట్ ఆర్ పోర్షన్. జనరల్గా లయన్స్ షేర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే మనకు అక్కడ పోర్షన్. ఓకేనా. సో మనకు అక్కడ ఎక్కువ షేర్ అన్నమాట, పెద్ద షేర్ ఎక్కువ షేర్ అంటూ ఉంటాం. కాబట్టి మేజర్ పార్ట్ ఆర్ పోర్షన్ అంటూ ఉంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది కానీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే 2 ఆప్షన్స్ పోయినాయి లేదా 50-50 అట్లా కూడా మీకు బెనిఫిట్ అన్నట్టే కదా. అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ అండి, అసలు చాలా అంటే చాలా సింపుల్. చూడండి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, చూడండి ఎప్పుడైనా ఇఫ్ క్లాస్ మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఇఫ్ క్లాస్ అసలు ఓ రేంజ్లో ఉంటుంది ఆ టాపిక్. మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే నేను మీకు ఇంగ్లీష్ క్లియర్గా నేర్పిస్తాను. ఫస్ట్ క్లాస్ నుంచి వినండి, అసలు మీరు ఇంగ్లీష్లో ఒక తోపు అయిపోతారు అంతే. ఓకేనా. చూడండి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, ఇఫ్ యూ వాంట్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, ఇక్కడ విల్ ప్లస్ V1 స్ట్రక్చరే ఉండాలి. అన్ని విల్ ప్లస్ V1. లుక్ 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 అప్ లుక్ అవుట్ లుక్ ఆఫ్టర్ లుక్ ఇంటూ. చెప్పండి అన్న, నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, ఓకే వెళ్ళాలనుకుంటే ఐ విల్ డాన్స్ ద చిల్డ్రన్ ఫర్ యూ. చూడండి నేను చిల్డ్రన్ పట్ల కేర్ తీసుకుంటానంటే అన్నట్టే కదా మీనింగ్ అక్కడ. చిల్డ్రన్ యొక్క బాగోగులు చూసుకుంటానంటే కదా. కాబట్టి ఐ విల్ లుక్ ఆఫ్టర్ అంటాం. ఏమంటాం చెప్పండి, ఐ విల్ లుక్ ఆఫ్టర్. టేక్ కేర్ అంటాం కదా, దాన్ని లుక్ ఆఫ్టర్ అంటాం. లుక్ ఆఫ్టర్ అంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనమాట. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది మీకు ఏంటంటే నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లుక్ ఆఫ్టర్ యొక్క మీనింగ్ చెప్పినండి. ఆ మీనింగ్ చూస్తే మీకు ఇది ఆన్సర్ వచ్చేసినట్టే. అంటే ఒక టాపిక్ అన్నిటికీ లింక్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా సింపుల్ అండి అసలు స్పెల్లింగ్. మీ స్పెల్లింగ్స్ ఎలా అంటే చూడండి అన్న, ఏ వర్డ్ కనిపించినా సరే దాని స్పెల్లింగ్ మీ మైండ్లో ఉండిపోవాలి అంతే. ఏ వర్డ్ స్పెల్లింగ్ అయినా సరే మీ మైండ్లో ఉండిపోవాలి అంతే. ఎందుకంటే స్పెల్లింగ్ దేని మీద వస్తాడో ఎవరు తెలియదు. ఒకసారి క్యాలీఫ్లవర్ అనే ఒక స్పెల్లింగ్ అడిగాడు. క్యాలీఫ్లవర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఓకేనా. కాబట్టి స్పెల్లింగ్స్ అంటే ప్రతి ఒక్క వర్డ్ స్పెల్లింగ్ మీరు చూసుకుంటూనే ఉండాలి అంతే. ఓకేనా. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే చూడండి ఇక్కడ పర్క్యూషనిస్ట్. చూడండి మనకు కంపల్సరీ ఇలా ఉండాలి. రాస్తాను చూడండి, డబల్ ఎస్ ఉండాలి అక్కడ కంపల్సరీ. సింగిల్ ఎస్ ఉంది ఆప్షన్ తీసేయండి. SSIO ఉండాలి, SIO. ఓకే. మళ్ళీ ఇస్ట్ అంటే NIST ఉండాలి కదా, లేదు కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. పర్క్యూషనిస్ట్ అంటే ఎవరంటే ఇప్పుడు ఆర్కెస్ట్రా ఉంటుంది కదా, ఆర్కెస్ట్రాలో ఒక ప్లేయర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వర్డ్. చూడండి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నాన్న. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీకు నా కోర్సులో ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ చూసుకున్నారంటే ఒక క్వశ్చన్ కూడా మిస్ కాదు. ఇవన్నీ అందులోనే ఉంటాయి నాన్న. చూడండి ఫస్ట్ వర్డ్ టీటో టాలర్ నాన్న. టీటో టాలర్ అంటే ఎవరు చెప్పండి. టీటో టాలర్ అంటే ఎవరైతే ఆల్కహాల్కు దూరంగా ఉంటారో వాళ్ళని ఏమంటామంటే టీటో టాలర్ అంటాం. ఆల్కహాల్కు దూరంగా ఉంటారు అనమాట. రైట్. నెక్స్ట్ థీస్ట్ నాన్న. థీస్ట్ చూడండి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది థీస్ట్ ఉంటుంది, ఎథీస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ యాగ్నోస్టిక్ ఉంటుంది నాన్న. ఈ 3 థీస్ట్, ఎథీస్ట్, యాగ్నోస్టిక్ నాన్న. థీస్ట్ అంటే థీజం అంటే దేవుడు, గాడ్ అని. థీస్ట్ అంటే ఎవరంటే ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాడిని మనం థీస్ట్ అంటాం. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని నమ్మితే వాళ్ళని థీస్ట్ అంటూ ఉంటాం. ఎథీస్ట్ అంటే ఎవరంటే థీస్ట్కి ఆపోజిట్ ఎథీస్ట్ అండి. థీస్ట్కి ఆపోజిట్ ఎథీస్ట్ అండి. కాబట్టి ఎవరైతే దేవుడిని నమ్మరో, దేవుడు ఉన్నారని నమ్మరో వాళ్ళని ఎథీస్ట్ అంటాం. థీస్ట్ అంటే దేవుడు ఉన్నాను నమ్మేవాడు, ఎథీస్ట్ అంటే దేవుడు ఉన్నాను నమ్మడు అసలే. ఓకేనా. యాగ్నోస్టిక్ అంటే ఎవరంటే ఇద్దరు మధ్యలో ఉంటాడు. యాగ్నోస్టిక్ అంటే ఎవరంటే ద వన్ హూ డౌట్ఫుల్గా ఉంటాడు అనమాట ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే అప్పుడప్పుడు ఉన్నాడని నమ్ముతాడు, లేడని కూడా నమ్ముతాడు. కాబట్టి యాగ్నోస్టిక్ అంటాం. వాళ్ళని ఏమంటాం, యాగ్నోస్టిక్ అంటాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నాన్న. నెక్స్ట్ పాలిగ్లాట్ అంటే ఏంటన్నా. చూడండి పాలిగ్లాట్ అంటే వాళ్ళకు ఎక్కువ లాంగ్వేజెస్ మీద, ఓకే ఎక్కువ లాంగ్వేజ్ మీద పట్టు అనేది ఉంటే మాట్లాడగలిగితే వాళ్ళు మనం పాలిగ్లాట్ అంటాం. పాలి అంటే మెనీ, బట్ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమొస్తుందంటే మెర్సెనరీ. ఏమొస్తుంది మనకు, మెర్సెనరీ నాన్న. అయితే మీకు ఈ 3 యొక్క ఆన్సర్ తెలిసినా కానీ దాని ఆన్సర్ ఇది కాదు కాబట్టి మిగిలిన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది కదా. బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అసలు ఏమడిగిండు, ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ కోసం దేన్నైనా ఏదైనా చేసేదని అంటాం. ఏమంటాం చెప్పండి, మెర్సెనరీ అంటాం. ఏమంటాం వాడిని, మెర్సెనరీ అంటాం. ఈ 3 వర్డ్స్ మీకైతే అసలు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. 3 వర్డ్స్ తెలిసిన దాని మీనింగ్ తెలుసు కాబట్టి ఇది ఎట్లా ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అని చెప్పొచ్చు కదా. అది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి నా కోర్సు నుంచి. ఓకేనా. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, ద కోవేటస్ అనే వర్డ్ అండర్లైన్ చేసి డైరెక్ట్గా చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ కోవేటస్. చూడండి కోవేటస్ అంటే ఒకటి చెప్పండి.
సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవాడే కదా. కోవెటస్ అంటే ఎవరంటే బాగా అత్యాశ ఉండేవాడు అన్నమాట, దురాశ ఉండేవాడు. గ్రీడీ అంటాం వాడిని, ఏమంటాం చెప్పండి, గ్రీడీ. హ్యాన్సమ్ కాదు, లిబరల్ కాదు, ఓకే, ఆల్ట్రూయిస్టిక్ కాదు. చూడండి అన్న, ఆల్ట్రూయిస్టిక్ అంటే ఎవరన్నా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆల్ట్రూయిస్టిక్ అంటే ఎవరైతే అందరి బాగోగులు, అందరి వెల్ఫేర్ చూసుకునే వాడిని ఏమంటామంటే ఆల్ట్రూయిస్టిక్ పీపుల్ అంటాం. ఆల్టర్ అంటే అదర్, ఆల్టర్ అంటే మీనింగ్ అంటే అదర్. బట్ ఆల్ట్రూయిజం అంటాం కదా. ఆల్ట్రూయిస్టిక్ పీపుల్ అంటే ఎవరంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, అదర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరి బాగోగులు చూసుకుంటాడు అనమాట. ఓకేనా, వెల్ఫేర్ అనేది వాళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉంటాడు, కాబట్టి వాళ్ళని ఆల్ట్రూయిస్టిక్ పీపుల్ అంటాం. నెక్స్ట్ అన్నాను, చూడండి చాలా ఇంపార్టెంట్ అనేది మీకు, అసలు డైరెక్ట్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ ఏమడుతున్నారంటే చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. అయితే మీరు నా గ్రామర్ చూసినప్పుడు ఏంటంటే మీరు ఒక దగ్గర ఒక పాయింట్ చూస్తూ ఉంటే ఒక సెంటెన్స్ అనేది ఎలా ఉండాలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, అంతేగాని ఒకటేసారి చూస్తే మీకు ఏది రాదు నాన్న. రైట్, చూడండి ఇక్కడ బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బుక్స్ గుడ్ ఫ్రెండ్స్ అట. ఓకే, ఇది ఎలా ఉంది నాన్న, బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది మనకు ప్లూరల్ వర్బ్ వచ్చింది కదా, ఇది ఓకే కరెక్టే ఉంది. నెక్స్ట్ ద బుక్స్ ఆర్ ద గుడ్ ద ఫ్రెండ్స్ అట. ద బుక్స్ ఆర్ ద గుడ్ ద ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి నాన్న, గుడ్ అనేది మనకి ఏంటి నాన్న, అడ్జెక్టివ్ నాన్న. గుడ్ అనేది మనకి ఏంటి, అడ్జెక్టివ్. ఫ్రెండ్స్ అనేది ఏంటి నాన్న, మనకు నౌన్ నాన్న. చూడండి మీకు ఎప్పుడైనా సరే ఒక అడ్జెక్టివ్, ఒక నౌన్, ఓకేనా, చూడండి ఎప్పుడైనా సరే మనకు ఒక ఆర్టికల్ అనేది రావాలి అంటే, ఓకేనా, ఆర్టికల్ అనేది రావాలి అంటే ఇప్పుడు మనము ఏ ఫ్రెండ్ ఇప్పుడు ఆ ఫ్రెండ్ని మోడిఫై చేయాలంటే ఆ గుడ్ అనేది ఎక్కడ రావాలి చెప్పండి, ఏకి, ఓకేనా, ఆ ఫ్రెండ్కి మధ్యలోనే రావాలి కదా. అంటే ఆర్టికల్ అనేది వస్తే ఎక్కడ రావాలి చెప్పండి నాన్న, ఒక ఆర్టికల్ అనేది ఎక్కడ రావాలంటే ఈ నౌన్కు అడ్జెక్టివ్ ముందే ఉండాలి ఇంకా. అందుకని అడ్జెక్టివ్ తర్వాత వస్తుందా మళ్ళీ ఆర్టికల్, అడ్జెక్టివ్ ప్లస్ మళ్ళీ ఆర్టికల్ పెట్టి నౌన్ పెడతామా పెట్టాం. కాబట్టి ఇక్కడ చూడండి ద గుడ్ ద ఫ్రెండ్స్ అంటామా లేదు, చూస్తానే అసలు చూస్తే సెంటెన్సే రాంగ్ ఉంది, ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ద బుక్స్ ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్స్ అట. ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్స్ అట. అసలు చూడండి నాన్న, అసలు ఏ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అసలు ఏ అంటే మీనింగ్ ఏం చెప్పండి. ఏ అంటే మీనింగ్ ఏంటి, వన్. ఏ అంటే మీనింగ్ ఏంటి, వన్. ఏ అన్నా యానన్నా ఒక. కాబట్టి ద బుక్స్ ఆర్ ఏ అంటామా, బుక్స్ అనేది ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి మరి ఏ గుడ్ ఫ్రెండ్స్ అయినా ఏ బాయ్ అంటాం, ఏ బాయ్స్ అంటామా. ఎందుకంటే ఒక అబ్బాయి అనొచ్చు, ఒక అబ్బాయిలు అనలేం కదా. వాడు ఒక బుక్, ఒక ఫ్రెండ్ అనొచ్చు, ఒక ఫ్రెండ్స్ అనలేం కదా. వాడు మనకు ఏ గుడ్ ఫ్రెండ్స్ అనేది రా, ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఒక కాబట్టి దాని పక్కన సింగులర్ నౌనే రావాలి. ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది అక్కడ మనకు, ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ వన్ బుక్స్ ఆర్ గుడ్ ద ఫ్రెండ్స్, మళ్ళా రాంగే. చూడండి మీకు ఎప్పుడైనా సరే ఆర్డర్ ఎలా ఉంటుంది నాన్న, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటుంది. ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉంటుంది. ఇది ఎలా ఉంది, అడ్జెక్టివ్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉంది. రా, ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఎట్లా ఎలిమినేట్ చేసినా చూడండి, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఆర్టికల్ టాపిక్ చూడండి, నాది ఒక్కసారి మీరు వెళ్ళి ఆర్టికల్ టాపిక్ చూడండి, అసలు ఆర్టికల్ ఎక్కడ వస్తుంది, నౌన్ ముందు వస్తుందో నౌన్ తర్వాత ఒక్కసారి చూడండి, మీరు వెళ్ళి ఎక్సలెంట్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్క మార్క్ మనకి ఇంపార్టెంటేనా చెప్తున్నా కదా. మీరు కనుక నా క్లాసెస్ సరిగ్గా చూస్తే మీకు టెట్లో 20+ మినిమం 20+ అయితే తెప్పిస్తా. ఇంకా సరిగ్గా చదివితే మీరు 25 దగ్గర ఉంటుంది మీ స్కోర్, అంతే. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ద డెత్. చూడండి అన్న, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్న. నా ఇంట్లో నుంచి అసలు ప్రిపోజిషన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం అనేది రేర్గా ఉంటుంది. కానీ మీకు ప్రిపోజిషన్స్లో మీకు చూడండి, ప్రిపోజిషన్స్లో ఈ పేపర్లో నా కోర్సు నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా, ఎప్పుడైనా సరే రిజల్టెడ్ తర్వాత మనకి ఏం ఉండాలంటే ఇన్ ఉండాలి నాన్న. డైరెక్ట్ ఆన్సర్ ఇది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. రిజల్టెడ్ ఇన్ నాన్న, రిజల్టెడ్ ఇన్. ఓకేనా, అంటే యాక్సిడెంట్ అనేది డెత్, చావుకు దారి తీసింది అని సింపుల్గా, అది రిజల్టెడ్ ఇన్. చూడండి ఇది నా ఎట్లా చూడండి ఇక్కడ, సో మీ సరిగ్గా చూడండి. ఇంకో ఇన్ అనే ప్రిపోజిషన్ చెప్పి ఇన్ అనేది దేనికి వస్తుందో ఇక్కడ రాయించిన, ఇక్కడ రిజల్టెడ్ అనే వర్డ్ చూడండి. మరి ఇది నా కోర్సు చూసిన వాళ్ళు ఆన్సర్ చేయలేకపోవా చెప్పండి. ఇన్ అని పెట్టిన ఇక్కడ పైన, ఇన్ అని పెట్టి కింద రిజల్ట్ అనే వర్డ్ రాయించిన, అంటే రిజల్టెడ్ వచ్చినప్పుడు ఇన్ను రావాలని చెప్పి ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందా రాలేదు మీరు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అక్కడ చూస్తే, ఇప్పుడు మీరు చూస్తే చేయకపోతురా మీరు చెప్పండి, చేసేవాళ్ళు చూలేరు కాబట్టి చేయలేరు అంతే. ఓకే నాన్న, ఇట్స్ రిజల్టెడ్ ఇన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వి ఆస్క్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్. అసలు ఇది డైరెక్ట్ క్వశ్చన్, టెన్సెస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్. ఎవరైతే ఓన్లీ నా స్ట్రక్చర్ చూసిన వాళ్ళైతే ఈజీ ఆన్సర్ చేస్తారు నాన్న. హౌ ఇట్ హ్యాడ్ ఒకసారి చెప్పండి నాన్న మీరు. అసలు హ్యాడ్ పక్కన మీకు ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ వస్తే ఏం రావాలి, V3. హౌ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, ఓకే, హ్యాస్ ప్లస్ V3 చెప్పినా కదా. హ్యాడ్ అంటే పర్ఫెక్టే కదా నాన్న, పర్ఫెక్టే కదా. మెయిన్ వర్బ్ కంపల్సరీ V3 రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, హ్యాడ్ టు బీన్ అంటే అసలు లేదు. హ్యాడ్ హ్యాపెన్స్ V1 వస్తుందా రాదు. హ్యాడ్ హ్యాపెనింగ్ V4 వస్తుందా రాదు. హ్యాడ్ హ్యాపెండ్ V3 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది, దీని ఆన్సర్ చేయలేకపోయారా మీరు చదివితే. హ్యాడ్ హ్యాపెండ్, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అంతే, చదవాలి, ఆన్సర్ తెచ్చుకోవాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, అయితే ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అన్న, ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని కూడా, ఓకేనా. చూడండి
చూస్ ద సెంటెన్స్ ద డిస్క్రైబ్స్ సమ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా, ఫ్యూచర్లో ఒక యాక్షన్ గురించి చెప్పే సెంటెన్స్ ఏంటి అడుగుతుంది. చూడండి, ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్పాలట. ఒకసారి మనం చూద్దాం. ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్. చాలా మంది ఏమనుకుంటారు ఫ్యూచర్ అంటే విల్ ఉండాలి కదా, కానీ ఆప్షన్ చూడండి అని ఒకసారి. ఈజ్ గోయింగ్ ఉంది, వై ఆర్ యూ టర్నింగ్, యామ్ ఈజ్ ఆర్ V4 ఉంది, ఐ హ్యావ్ ఆల్రెడీ, షీ ఈజ్ ప్లేయింగ్. ఇవన్నీ మనకి ఎందుకు, ఇదేమో ప్రెజెంట్ కంటిన్యూస్, ఇదేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్, మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్, ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ లాగానే ఉంది. విల్లు షెల్ ఎక్కడ ఉన్నాయా, ఎక్కడ లేవు కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఏ ఆన్సర్లు కాకుండా పోతున్నాయి. మరి ఫ్యూచర్ యాక్షన్ అంటే ఇంకేం చెప్పొచ్చు చూడండి అన్న, ఇంకేం చెప్పొచ్చు అంటే గోయింగ్ టు. నా కోర్సు తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏం చెప్తున్నా అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఏదైనా ఎక్కడైనా సరే ఫ్యూచర్ అన్నప్పుడు విల్ ఉండాలి, కానీ మీకు గోయింగ్ టు ప్లస్ V1 అన్న ఒక స్ట్రక్చర్ ఉంటుంది నాన్న, ఆ స్ట్రక్చర్ కూడా మనకు ఫ్యూచర్ యాక్షన్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ అంటే మీనింగ్ ఏంటి, నేను ఒక సాంగ్ పాడబోతున్నాను. 2 + V1 కదా, గోయింగ్ టు నడుచుకుంటూ వెళ్ళడం కాదు ఇక్కడ మీనింగ్. ఓకేనా, ఇక్కడ మీనింగ్ ఏంటంటే చేయబోతున్నాను, రాయబోతున్నాను, తినబోతున్నాను, ఇలాంటి మీనింగ్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. మేము ఎగ్జామ్ రాయబోతున్నాము. సో గోయింగ్ టు ప్లస్ V1 అనేది ఫ్యూచర్ యాక్షన్ చెప్తుందా లేదా? మరి ఇప్పుడు ఆప్షన్ 1 చూసుకుంటే ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్, వాడు స్పెండ్ చేయబోతున్నాడు. బట్ ఇది ఫ్యూచర్ యాక్షనా కదా? గోయింగ్ టు ప్లస్ V1 ఉందా లేదా నాన్న? గోయింగ్ టు ప్లస్ V1 ఉంది కాబట్టి ఇది మనకు ఫ్యూచర్ యాక్షనే కదా, ఫ్యూచర్ యాక్షనే కాబట్టి ఇంకో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే. అదే మీరు సగం నాలెడ్జ్ చేసుకుంటే ఇది ఆన్సర్ చేసే వాళ్ళ చేయలేకపోదురు. అరే విల్లు లేదు కదా ఎట్లా ఇప్పుడు అని పరిచయం అవుతారు. కానీ ఇక్కడ మనకు విల్లు లేకపోయినా కానీ ఈజ్ గోయింగ్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ కదా, అందుకే నా కోర్సు తీసుకొని చూడండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా. ఓకేనా, ఇది అసలు మిస్ కాకండి నాన్న. నెక్స్ట్ వన్, మీకు కావాల్సిన మార్కులు మన దగ్గర మార్కులు వస్తున్నాయి చూసుకోండి అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనేది మనకు. చూడండి, ఇది ఎవరైతే నా క్లాస్ వింటారో వాళ్ళైతే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు నాన్న, చెప్తున్నా కదా డైరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే డేవిడ్ ఆస్క్డ్ ఈజ్ కొలీగ్ని అడిగిండట, వేర్ విల్ యూ గో దిస్ సమ్మర్. చూడండి, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ అండి. ఇది కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, చాలా టైం పడుతుంది. ఇది మీరు కనుక క్లాసెస్ వింటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. చూడండి ఇక్కడ, ఇది మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటాడు. ఇక్కడ మనకి ఏముంది క్వశ్చనే కదా. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, క్వశ్చన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఆస్కుడ్ రావాలి అన్న కంపల్సరీ ఆప్షన్లో. ఇప్పుడు డేవిడ్ టోల్డ్ అని ఉంది కదా, లేదు తీసేయండి. సెడ్ అని ఉంది తీసేయండి. ఆస్కుడ్ ఉంది నాన్న, కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్లు అయితే చాయిస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, వేర్ హీ వుడ్ గో ఇఫ్ దే వుడ్ గో అట. మరే ఇక్కడ మనకు ఆల్రెడీ వేర్ ఉంది కదా. ఎప్పుడైనా సరే చూడండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి క్వశ్చన్స్ని మారుస్తున్నాం అనుకోండి నాన్న, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ డబ్ల్యూహెచ్ వర్డ్నే కనెక్టింగ్ వర్డ్లా రాసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్నే కనెక్టింగ్ వర్డ్లా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ వేరే ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ కూడా మనకు వేరే ఉండాలి కదా అన్న. మరి వేరే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు వేర్ లేదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అయినా సింపుల్గా అసలు పైన మనకు వేరు ఉంది కాబట్టి కంపల్సరీ కింద వేరు ఉండాలి కదా అన్న. ఏ ఆప్షన్లో వేరు ఉంది అసలు? ఈ ఆప్షన్లో వేరు లేదు, ఈ ఆప్షన్లో వేరు లేదు, ఈ ఆప్షన్లో కూడా వేరు లేదు. ఒక్క వేరు ఉన్న ఆప్షన్ చూసినా కానీ ఆన్సర్ 3 అని వచ్చేస్తుంది అక్కడ. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. మీరు నా కాన్సెప్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. వేరే అనేది లేదు కాబట్టి ఆన్సర్, వేరే అనేది లేదు కాబట్టి ఆ 3 కావు కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఒకటే ఆప్షన్ ఆన్సర్. దట్స్ ఇట్. చూడండి కోర్సు చూడండి అన్న, మీకు చెప్తున్నాను కదా, మీరు గనక టెట్లో ఎవరెవరైతే నాకు 20+ కావాలి సార్ అని అనుకుంటున్నారో మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకున్నాను. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ ఓపెన్ చేస్తే రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఉంటుంది. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కోర్సెస్ ఉంటాయి. 3 months వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ కోర్సెస్ ఉంటాయి. ఏదన్నా కోర్స్ ఓపెన్ చేసి మీకు కావాల్సింది ఓపెన్ చేస్తే కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఓవర్వ్యూ కాకుండా కంటెంట్ మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని కనిపిస్తుంది. ఆ ఫ్రీ డెమో వీడియో చూడండి, నచ్చితేనే క్లాసులు తీసుకోండి. నా డెమో వీడియో చూడండి. ఫస్ట్ డెమో వీడియో చూసి నచ్చితేనే తీసుకున్నాను నా క్లాసులో, ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మీకు చెప్పేది అంటే కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి మీకు 1 month వ్యాలిడిటీ కోర్సు కూడా తీసుకొచ్చాను అన్న, కావాలంటే తీసుకోండి ఇది. ఓకేనా. చూడండి, ఏపీ టెట్ ఓన్లీ టెట్ అనమాట దీనిది. ఓకేనా. 1 month వ్యాలిడిటీ మీకు 199 రూపీస్కి, 3 months వ్యాలిడిటీ 300 రూపీస్కి ఉంది. రైట్. నెక్స్ట్ డిఎస్సి టెట్ 2 కావాలి అనుకుంటే 3 months వ్యాలిడిటీ 299, 6 months వ్యాలిడిటీ 389 అన్న. మీకు మాత్రం ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అన్న. వేరే ఎక్కడ వినని విధంగా ఉంటుంది మీకు. అంటే ప్రతి కాన్సెప్ట్ నేను బట్టే విధంగా చెప్పలేను. ప్రతి కాన్సెప్ట్ని నేను ఏంటంటే ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. బట్టే విధానం అస్సలు ఉండదు నా క్లాసెస్లో, ముందే చెప్తున్నాను. డెమో క్లాసులు చూడండి, డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి, రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్ ఉన్నాను. ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ అంటే నేను పాస్టా ప్రెసెంటా? పాస్ట్. ఎస్టర్డే కాంపిటీషన్ అంటే పాస్టే కదా నేను. Yesterday's competition,
ప్రైజెస్ డాష్ గివెన్. చూడండి ఇక్కడ ఎస్టర్డే కాంపిటీషన్లో 5 days డాన్స్ గివెన్ బై ద ప్రిన్సిపల్. ఎస్టర్డే అనేది కాబట్టి ప్రెసెంటా పాస్ట్ అన్నా పాస్ట్. పాస్ట్ కాబట్టి చూడండి ఆర్ అనేది ప్రెసెంట్ ఆప్షన్ తీసేసిన, హ్యావ్ అనేది ప్రెసెంట్ ఆప్షన్ తీసేసిన అన్న. విల్ అనేది ఫ్యూచర్ కానీ ఈ ఆప్షన్ కూడా తీసేసిన. మరి ఏం మిగిలింది అక్కడ? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్. మీకు తెలియక ఆన్సర్ చేయరు అంతే. ఓకేనా? చూడండి ఇక్కడ ఎస్టర్డే అంటే పాస్టే కదా, ప్రైజెస్ అనేవి ఇవ్వబడ్డాయట ప్రిన్సిపల్ చేత. ఇది మనకి ప్యాసివ్ వాయిస్ నాన్న. ప్యాసివ్ వాయిస్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. వర్ అనేది బీ ఫామే కదా, గివెన్ అనేది V3నే కదా, వర్ గివెన్ అవే. చూడండి ఇక్కడ దీన్ని ఎందుకు ఎలిమినేట్ చేసినా ప్రెసెంట్ కాబట్టి, యావ్ కూడా ప్రెసెంటే, విల్ ఫీచరు. ఇప్పుడు 2 పోయినాయి అక్కడ, మనకు 3 పోయినాయి, ఒకటే మిగిలింది అక్కడ. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఎంత సిల్లీ క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్, దేర్ డాష్ నో మిల్క్ కింద రిఫ్రిజరేటర్. చూడండి అన్న, మీరు ఈ టాపిక్ ఆన్సర్ చేయాలంటే మీరు నా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్లో వెళ్ళాలి. నా కోర్సులో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్లో దేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. యూసేజ్ ఆఫ్ దేర్ అని ఉంటుంది నాన్న. నేను చెప్తున్నా కదా, అన్ని క్వశ్చన్స్ అందులో నుంచే ఉంటాయి నాన్న, ప్రామిస్గా చెప్తున్నాను. అన్ని క్వశ్చన్స్ అందులో నుంచే ఉంటాయి. దేర్ ఎప్పుడైనా సరే చూడండి, దేర్ వచ్చినప్పుడు దాని పక్కన ఏమొస్తుందని ఎట్లా డిసైడ్ చేస్తామంటే, దాని పక్కన నుంచే నౌన్ నాన్న, బ్లాంక్ పక్కన నుంచే నౌన్. ఇక్కడ సింగులర్ ఉంది అనుకోండి, ఇక్కడ వెర్బ్ కూడా సింగులరే. నెక్స్ట్ దేర్ పక్కన బ్లాంక్ ఇస్తాడు. దేర్ పక్కన ఇక్కడ మనకు ప్లూరల్ ఉంది అనుకోండి నాన్న, అప్పుడు ఇక్కడ కూడా మనకి ఏం ఉండాలి చెప్పండి? ప్లూరల్ వెర్బే ఉండాలి. ఇప్పుడు దేర్ డాష్ నో మిల్క్. నో మిల్క్, మిల్క్ అనేది సింగులర్, సింగులర్. మిల్క్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్, అది సింగులర్. అది ఇది సింగులర్ కాబట్టి ఇది కూడా మనకి ఏం ఉండాలి చెప్పండి? సింగులర్ వెర్బే ఉండాలి. సింగులర్ వెర్బ్ అంటే హ్యావ్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరలే, ఆర్ అనేది ప్లూరలే. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సింగులర్ వెర్బ్ ఒక్కటే ఉంది అక్కడ. మీకు రాస్తాను చూడండి ఇక్కడ, మీకు సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ చూడండి. ఇంకో ఈజ్, వాజ్, హ్యాజ్, డస్. V1కు ఎస్, ఈఎస్, ఐఏఎస్ నాను. నెక్స్ట్ ఆర్, వర్, హ్యావ్, డూ. V1 చూడండి నాన్న, ఇవేమో సింగులర్ వెర్బులు, ఇవేమో ప్లూరల్ వెర్బల్, అంతే. సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్. ఓకే, చాలా సింపుల్ అండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ వెర్బుకి అయితే లాస్ట్లో ఎస్ ఉంటుందో అది సింగులర్, ఏ వెర్బుకి అయితే లాస్ట్లో ఎస్ ఉండదో అది మనకు ప్లూరల్, అంతే. ఓకేనా? మీకు ఏం తెలుసు ఆల్రెడీ, సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి కదా, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి కదా. ఇది మనకి సింగులర్ ప్లూరల్? సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ సింగులర్ ఉండాలి కదా. వెర్బ్ సింగులర్ ఉండాలంటే వెర్బ్కి ఎస్ ఉండాలి కదా నాన్న. మరి ఎస్ ఉన్న వెర్బ్ ఒకటే ఉంది కదా నాన్న. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అనేది మీకు చేయకపోదురా మీరు క్వశ్చన్? చూడండి ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్. చూడండి అడ్వర్బే క్లాస్. అడ్వర్బే క్లాస్ అండి, జనరల్గా అడ్వర్బే క్లాస్ అంటే ఏంటంటే, ఒక క్లాస్ అనేది యాడ్వర్బ్ ప్లేస్లో వస్తే దాన్ని అడ్వర్బే క్లాస్ అంటాం, అంతే. ఒక క్లాస్ అనేది యాడ్వర్బ్ రూపంలో ఉండాలన్నమాట. చూడండి, కమ్ వెన్ యూ లైక్, రా ఎప్పుడు నీకు నచ్చుతుందో అప్పుడు రా అని. కమ్ అనేది వెర్బే కదా నాన్న. ఇప్పుడు దీని పక్కన ఇది మనకు వచ్చేది మనకి ఏంటిదన్న యాడ్వర్బ్ ప్లేస్. ఇది ఒక యాడ్వర్బ్ ప్లేస్లో మనకు ఒక క్లాస్ వచ్చిందా, లేదా క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి కదా. యూ లైక్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఒక యాడ్వర్బ్ ప్లేస్లో మనకు క్లాస్ వచ్చింది, అంటే మనకి యాడ్వర్బే క్లాస్. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ he confessed that he was guilty. చూడండి, he confessed that he was guilty, ఇది మనకి adverb class కాదు. he cried as if, ఇది కూడా మనకి adverb class కాదు. I know a boy whose father serves in the army. a boy, ఇక్కడ ఏ బాయ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది కూడా మనకి adverb class కాదు నాన్న. ఇది మనకి adjective class అయి ఉండొచ్చు కాబట్టి ఇది మనకి adverb class కాదు. సో adverb class ఏమని చెప్పండి ఇక్కడ? ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. కమ్ వెన్ యూ లైక్, రా ఎప్పుడు నీకు ఇష్టమో. బట్ ఇక్కడ మనకు కమ్ టుమారో అంటాం కదా. సో టుమారో ప్లేస్లో ఇది వచ్చిందా రాలేదా? టుమారో అనేది ఏంటి మనకు యాడ్వర్బ్. టుమారో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఇయర్ మనకి యాడ్వర్బ్స్. యాడ్వర్బ్ ప్లేస్ యాడ్వర్బ్ క్లాస్ వచ్చింది కదా, బట్ దీన్ని యాడ్వర్బ్ క్లాస్ అంటాం. ఆప్షన్ 1. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మీకు చెప్పిన సెంటెన్సే. ఇక్కడ మిస్ స్లేటర్ రోజ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ బిజినెస్ లైక్ టోన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అనేది మీకు. అయితే క్వశ్చన్ ఏమంటే, బిజినెస్ లైక్ అనేది ఏంటిది అని అడుగుతుంది. ఈజ్ ఎ కాంపౌండ్ నౌనా, కాంపౌండ్ అడ్జెక్టివ్, కాంపౌండ్ వెర్బా, పార్టిసిపల్ ప్రిపోజిషన్. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చిందంటే కంపల్సరీ ఏమొస్తుంది, దాని పక్కన నౌన్ వస్తుంది అన్నాను. అదే ఆ నౌన్ని మోడిఫై చేయాలంటే మనకి ఏమొస్తుంది అన్నాను, ఇక్కడ మనకు అడ్జెక్టివ్ వస్తుంది. కాబట్టి ఏ క్లవర్ బాయ్, ఏ క్లవర్ బాయ్. ఇప్పుడు చూడండి, ఒక ఆర్టికల్ వచ్చింది, లాస్ట్లో మనకు నౌన్ ఉన్నది అంటే ఈ మధ్యలో ఏంటిది మనకు అడ్జెక్టివా కదా? కంపల్సరీ ఏంటి మనకి ఇది అడ్జెక్టివ్ నాన్న. ఓకేనా? ఆర్టికల్ లాస్ట్లో నౌన్ ఉంటుంది, మధ్యలో మనకి అడ్జెక్టివ్ ఉంటుంది, కొన్నిసార్లు యాడ్వర్బ్ కూడా వస్తుంది. ఇంకా ఏది మళ్ళీ అడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేయాలంటే యాడ్వర్బ్. ఏ వెరీ క్లెవర్ బాయ్, ఏ వెరీ క్లెవర్ బాయ్. అప్పుడు మనకి ఏమవుతుంది నాన్న? ఏం కాదు, క్లియర్గా చూడండి, పర్లేదు.
వెరీ క్లెవర్ బాయ్. అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ఇది నౌన్, ఇది ఆర్టికల్, ఇది యాడ్వర్బ్, ఇది అడ్జెక్టివ్ నాన్న. ఇది అడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్, ఇదేమో ఆర్టికల్, అదేమో నౌన్. మరి ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి. ఒకవేళ అడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తుంది చెప్పండి, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వస్తుంది కదా. రైట్, చూడండి నాన్న, ఇదే మనకు ఏనే కదా, ఆర్టికల్నే కదా. ఆర్టికల్ వచ్చిందంటే కంపల్సరీ లాస్ట్లోది మనకు నౌన్ కదా. ఏ టోన్, ఏ బిజినెస్ లైక్ టోన్, ఏ టోన్, ఏ అనేది మనకు ఆర్టికల్, టోన్ అనేది నౌనే కదా. మధ్యలో ఉంది ఏంటంటే మనకు అడ్జెక్టివ్, మధ్యలో ఉంది మనకు అడ్జెక్టివ్. మరి అప్పుడు ఒక వర్డ్ లాగా ఉందా, ఒక కాంపౌండ్ వర్డ్ లాగా ఉందా, కాంపౌండ్ వర్డ్ లాగా ఉంది. కాబట్టి మనకు అడ్జెక్టివ్ కదా, అయినా అడ్జెక్టివ్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అడ్జెక్టివ్ ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అదొక కాంపౌండ్ అడ్జెక్టివ్, ఎందుకంటే 2 వర్డ్స్ ఉన్నాయి కదా, 2 వర్డ్స్ కలిపి అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది కదా. సో కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటాం, అంతే. 5 స్టార్ హోటల్ చూడండి, ఈ 5 స్టార్ హోటల్ అన్నాం అనుకోండి నాన్న, ఏ అనేది మనకు నౌనే కదా నాన్న. లాస్ట్లో వచ్చేది మనకు ఎట్లా ఉన్నాం, సారీ ఏ అనేది ఆర్టికల్ కదా నాన్న, లాస్ట్లో వచ్చేది నౌనే కదా నాన్న. మధ్యలో ఉండేది ఆర్టికల్కు నౌన్కు మధ్యలో ఉండేది అంటే అడ్జెక్టివ్ కంపల్సరీ. ఇది ఎలా ఉంది నాన్న, 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు కాంపౌండ్ అడ్జెక్టివ్ అనమాట. 5 స్టార్ హోటల్ అలా, ఓకేనా. బట్ ఇక్కడ మనకు కాంపౌండ్ అడ్జెక్టివ్, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా అందరికీ? అర్థం చేసుకోవడమే మ్యాటర్, అంతే. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ కాంతి ఏంటిది అడుగుతుంది. మీకు చాలాసార్లు చెప్పానా, మీకు సింపుల్గా ఒక వర్డ్ అడ్జెక్టివా కదా ఎట్లా గుర్తుపట్టాలి, చెప్పండి, చెప్తా చూడండి ట్రిక్ మీకు. సింపుల్గా ఇచ్చిన వర్డ్ ఒకటి అడ్జెక్టివా కాదా అని మనం సింపుల్గా ఎట్లా గుర్తుపట్టవచ్చు, ఇచ్చిన వర్డ్ని అడ్జెక్టివా కాదా అని సింపుల్గా ఎట్లా గుర్తుపట్టుకోవచ్చు, ఓకేనా. అది చూద్దాం. రైట్, చూడండి, ఎప్పుడైనా సరే ఒక అడ్జెక్టివ్ ఏం చేస్తాను, ఒక నౌని ప్రొనౌన్ని మోడిఫై చేస్తాను, రైట్. అయితే మీరు ఏం చెక్ చేయాలంటే, ఒక వర్డ్ అడ్జెక్టివ్ కదా ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి, నౌన్ పెట్టి చూస్తే అది మనకు సెట్ అవుతుంది అనుకోండి, మంచిగా క్లియర్గానే వస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకు అడ్జెక్టివ్ అయిపోతుంది, అంతే. ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని తెలియంటే మీరు ఏం చేయాలంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడండి, చూస్తే ఆ నౌన్ కరెక్ట్గా వచ్చి ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది అనుకోండి, అది మనకి ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటెలిజెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది నాన్న, ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఏది అడ్జెక్టివ్ అని ఎట్లా చెప్తారు చెప్పండి, ఏం లేదు. అడ్జెక్టివ్ అని చెప్పాలంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడాలి, సెట్ అయింది, దాన్ని మోడిఫై చేస్తుంది అంటే అది మనకు అడ్జెక్టివ్. ఇంటెలిజెంట్ గర్ల్ అంటామా, ఇంటెలిజెన్స్ గర్ల్ అంటామా, ఇంటెలిజెంట్ గర్ల్ అంటాం. బట్ దీని పక్కన నౌన్ వస్తుంది కదా మనకు, అంటే దీని పక్కన నౌన్ వస్తుంది అంటే ఇది నౌన్ మోడిఫై చేస్తున్నట్టే కదా నాన్న. సో ఇంటెలిజెంట్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. సో అడ్జెక్టివ్ అని గుర్తుపట్టాలంటే మీరు ఏం చేయాలంటే దాని పక్కన నౌన్ పెట్టి చూడండి, సెట్ అవుతుంది, మోడిఫై చేస్తుంది అనుకోండి, అది మనకు అడ్జెక్టివ్, అంతే. ఇంటెలిజెన్స్ గర్ల్ అనలేం కదా, ఏ అడ్జెక్టివ్ అయినా సరే దాని పక్కన నౌన్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది కంపల్సరీ దానికి. బట్ ఇది మనకు అసలు అడ్జెక్టివ్ కాదు, అది మనకు నౌన్ అండి, ఇది మనకు నౌన్. ఇప్పుడు ఇక్కడ గ్రీడీ పక్కన నౌన్ పెడదాం, గ్రీడీ పీపుల్ అంటాం కదా నాన్న, గ్రీడీ పీపుల్ అంటాం కాబట్టి ఇది మనకు అడ్జెక్టివే. ఆనెస్ట్ బాయ్, ఆనెస్టీ బాయ్, ఆనెస్ట్ బాయ్ అంటాం కదా, ఇది కూడా మనకు అడ్జెక్టివే. సెన్సిటివ్ పీపుల్ అంటాం కదా, సెన్సిటివ్ పీపుల్ అంటాం కాబట్టి సెన్సిటివ్ అనేది పీపుల్ని మోడిఫై చేస్తుంది కదా, దాని పక్కన వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా మనకు అడ్జెక్టివే. మనకు 3 అడ్జెక్టివ్స్ అయినప్పుడు ఇది మనకు కాదన్నట్టే కదా నాన్న. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. బీరో అది మనకు ఆన్సర్ కాదు, అది మనకు అడ్జెక్టివ్ కాదు నాన్న, ఓకేనా. బట్ మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అంటూ ఉంటాం, ఓకేనా. అది ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మనకు బ్యూరో అనేది మనకు అడ్జెక్టివ్ కాదు నాన్న, దాని పక్కన నౌన్ అనేది పెట్టలేము డైరెక్ట్గా, రైట్. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఈ కాన్సెప్ట్ చూడండి చాలా సింపుల్ అన్న. ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అని అంటుండు మీకు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి, చాలా సింపుల్ అండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి. కాంప్లెక్స్ అంటే ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి నాన్న. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటో చూడండి. క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, క్లాస్ అంటాం నాన్న. చూడండి, క్లాస్ అంటే ఏంటి నాన్న, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, అక్కడ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండదు, దాన్ని ఏమంటాం క్లాస్ అంటాం నాన్న. అయితే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు నాన్న. ఫుల్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇయ్యని దాన్ని ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో దేర్ అనేది ఫుల్ మీనింగ్ ఇస్తుందా, ఇవ్వట్లే. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ఫుల్ మీనింగ్ రావట్లేదు కదా నాన్న, రావట్లేదు కాబట్టి అది కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ కావాలి. సో ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ డిపెండ్ కావాల్సి వస్తుంది కదా వేరే దాని మీద ఫుల్ మీనింగ్ ఇవ్వాలంటే. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని ఏమైతే డిపెండ్ అవుతాయి కాబట్టి డిపెండెంట్ క్లాసులు అంటాం. ఫుల్ మీనింగ్ ఇచ్చేది ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కదా. సో ఫుల్ మీనింగ్ ఇచ్చేదేమో ఇండిపెండెంట్ క్లాసు, ఫుల్ మీనింగ్ ఇవ్వదేమో డిపెండెంట్ క్లాస్. నేను ఏమంటున్నా, ఒక క్లాస్ ఉంటే అది మనకు సింపుల్ సెంటెన్స్, 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్, ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది కాంప్లెక్స్ సెంటెన్స్. మీరు టాపిక్ మొత్తం చూడాలంటే నా కోర్సు తీసుకోవాల్సిందే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. హీ కేమ్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది నాన్న. మళ్ళీ ఎక్కడైనా మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉందా, లేదు. ఎక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ లేదు. ఏడుంది సబ్జెక్ట్ వెర్బ్ లేదు కదా.
లేదు కాబట్టి ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా. ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది అంటే క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి. మరి ఇక్కడ ఒకటే ఉంది కదా సబ్జెక్ట్ వెర్బ్, కాబట్టి ఒకటే క్లాస్ ఉన్నట్టు. ఒకటే క్లాస్ ఉంటే దాన్ని ఏమంటున్నానా, సింపుల్ సెంటెన్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ నాన్న, మీకు నేను చూపిస్తాను. అది డైరెక్ట్ అసలు దిగింది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనమాట. 86th one చూడండి. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ డాష్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. చూడండి, సచ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సచ్ తోటి మనకు కాంబినేషన్ రీజన్ రిజల్ట్ కాంబినేషన్ ఏమొస్తుందంటే దట్. ఓ సచ్ దట్, సో దట్, నెక్స్ట్ వన్ టు. చూడండి, షీ ఈస్ సో పూర్ దట్ షీ కెనాట్ స్టడీ ఫర్దర్. షీ ఈస్ సచ్ ఏ పూర్ గర్ల్ దట్ షీ కెనాట్ స్టడీ ఫర్దర్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ టూ హార్ట్ టు డ్రింక్. టూ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు వస్తాయి అంటే రీజన్ రిజల్ట్ గురించి మాట్లాడేటప్పుడు వస్తాయి నాన్న. కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సచ్ అని ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ, కాబట్టి మనకి ఏం రావాలి, దట్ రావాలి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకో మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి అన్న, మీకు అర్థమవుతుందేమో. చూడండి ఇక్కడ, సో దట్, సచ్ దట్. చూడండి డైరెక్ట్ ఆన్సర్ ఇది. సచ్ దట్ ఎప్పుడో చెప్పినది మీకు యాడ్వర్బ్ కాన్సెప్ట్లో. యాడ్వర్బ్లో ఉంటుంది మీకు ఏ రూల్ నెంబర్ 13. కోర్స్ తీసుకున్న వాళ్ళైతే యాడ్వర్బ్లో రూల్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే చూడండి, మీరు రూల్ నెంబర్ 13 ఓపెన్ చేయండి, కోర్స్ ఓపెన్ చేసి ఇందులో యాడ్వర్బ్ క్లాస్లో డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు. ఎంత డైరెక్ట్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు నమ్మట్లేరా? చూడండి, మీకు కనుక టెట్లో క్లాస్ మార్క్స్ రావాలంటే కూడా కంపల్సరీ తీసుకోండి, అంతే. నేనేం చెప్పలేను. 87 అన్న, చూడండి ఇక్కడ 87. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అన్న. డైరెక్ట్ అంటే డైరెక్ట్, అసలు ప్రిపోజిషన్స్ అనేవి మ్యాచ్ కావడమే కష్టం. మన క్లాస్లో నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి. నేను ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను, ఓకేనా? రైట్. చూడండి, ఐ ఆల్వేస్ బీన్ టెరిబ్లీ ఫాండ్ డాష్ యూ. ఫాండ్ అంటే ఇష్టం నాన్న. ఫాండ్ అంటే మీనింగ్ అంటే ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ బిర్యానీ. నాకు బిర్యానీ అంటే ఇష్టం. బట్ ఫాండ్ తర్వాత ఎప్పుడైనా సరే ఆఫ్ రావాలి నాన్న. ఎన్నో సార్లు చెప్పాను మీకు నా క్లాస్లో. ఒక్కసారి ప్రూఫ్ చూద్దామా? చూడండి, ఇక్కడ ఆఫ్ అనేది ఉంది కదా నాన్న. ఇక్కడ ఆఫ్ అనేది ఉంది. ఆఫ్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి లాస్ట్ వన్ గిజ్ చూడండి నాన్న. మీరు ఒకవేళ ఫాండ్ ఆఫ్, FOND ఆఫ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా సరిగ్గా? ఫాండ్ ఆఫ్ నాన్న. మీరు ఒకవేళ ఇది మీ సార్ ఇంకా కనిపిస్తలేదు అనుకుంటే మీరు డైరెక్ట్ ప్రిపోజిషన్స్లోకి వెళ్ళండి నాన్న. ప్రిపోజిషన్స్లో లాస్ట్ వీడియో క్వశ్చన్స్ పైన ఉంటుంది. లాస్ట్ వీడియో థర్డ్ రూల్ అనేది. థర్డ్ రూల్లో లాస్ట్ వీడియో మీకు ఇక్కడ ఆఫ్ అనే వర్డ్, ఆఫ్ అనే ప్రిపోజిషన్ దేనికి వస్తాయి రాయించండి. ఇవన్నీ వస్తాయి, ఇవన్నిటికి వస్తాయి కదా. అయితే మీకు ఎగ్జామ్లో ఏదో ఒక వర్డ్ ఉంటుంది అక్కడ. డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫాండ్ ఆఫ్. ఇది చూసినప్పుడు ఆన్సర్ పెట్టకపోవాలి, పెట్టేటోళ్ళు డైరెక్ట్గా. అర్థమైందా? ఇది ఓకేనా? ఇది మనకు ఆన్సర్. అర్థమైందా నాన్న అందరికీ? డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను నాన్న. నెక్స్ట్ నాన్న, ద ఫిల్మ్ విల్ బి రిలీజ్ నెక్స్ట్ వీక్ ఫిల్మ్ రిలీజ్ అవుతుందట. ఇది మనకి ప్యాన్సీ వాయిస్ నాన్న. ఎందుకంటే ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్ సెంటెన్స్ స్టార్ట్ అయితే మనకు జనరల్గా ప్యాన్సీ వాయిస్ అంటాం, రైట్? కాబట్టి మనకు ప్యాన్సీ వాయిస్. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నానా? ఫిల్మ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అంటే అది ఆఫరా, ఆబ్లిగేషనా, ఫీచరిటా, అడ్వైజా? అదొక అడ్వైజా కాదు కదా. ఆఫరా కాదు కదా. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత కాదు కదా. ఫీచరిటీ, ఒక ఫీచర్లో యాక్షన్ అని చెప్తుండే వాడు. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుందని. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఓకేనా? సో ఆప్షన్ 3 నాన్న. ఫీచరిటీ అనేది మనకు అక్కడ ఆన్సర్ అయిపోతుంది నాన్న. అర్థమైంది అందరికీ? ఇది ఓకేనా అండి? టోటల్గా 25 క్వశ్చన్స్ అనుకుంటుంది మనం చెప్పింది. 25 క్వశ్చన్స్ పేపర్లో. 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళు ఎప్పుడు మీరు నా కోర్సు తీసుకుంటే. ఎన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయని చూసిరా? డైరెక్ట్ స్పీచ్ నుంచి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అయితే ఆ క్వశ్చన్ అసలు మిస్ కాకపోవు. మీరు నా క్లాస్లో వినుంటాయి. ఎన్ని డైరెక్ట్ క్వశ్చన్లు నాన్న మీకు అసలు చెప్తున్నా కదా. మీరు గనక, నేను ప్రామిసెస్ చెప్తున్నాను, మీరు గనక నా క్లాసెస్ విన్నట్లయితే మీకు ఈజీగా 20+ వచ్చాయి నాన్న నా క్లాసెస్లో. ప్రూఫ్ చూపించిన కదా. ఎన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని ప్రూఫ్లు చూసాను చూడండి. అసలు ప్రతి ఒక్క వీడియోకి ఉంది నా ప్రూఫ్. దేర్ అని చెప్పిన ఒక సెక్షన్, దేర్కు నేను తీసుకురాలే అంతే. దేర్ అనే దానికి డైరెక్ట్ యూసేజ్ ఆఫ్ దేర్ అని సపరేట్ రాయించిన మీకు అక్కడ. ఎంత సింపుల్ క్వశ్చన్స్ నాన్న. ఓకే, నేను చెప్తున్నా కదా. మీకు గనక జాబ్ రావాలంటే, ఎందుకంటే మనం జాబ్ లేకపోతే బతకలేం. ఎందుకంటే ఈ బతుకులు మారాలంటే మనకు జాబ్ రావాల్సిందే కదా. జాబ్ రావాలంటే టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి ఫస్ట్. టెట్లో మంచి స్కోర్ ఉంది అంటే నీకు డిఎస్సీలో వెయిటేజ్ ఉంటుంది అక్కడ. ఒక్క మార్క్ తోటి, అర మార్క్ తోటి జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు. కాబట్టి ఒక్కొక్క మార్క్ ఇంపార్టెంట్ మనకు. ఇంగ్లీష్లో నేనున్నాను మీకు, ఇంగ్లీష్ కోసం నేనున్నాను. మీకు 30 మార్కులలో నేను మినిమం 20+ తెప్పించే బాధ్యత నాది. 25+ కూడా మీకు వస్తాయి సరిగ్గా కష్టపడితే. అర్థమైందా? ఇంకా గట్టిగా డిటర్మినేషన్ కష్టపడండి. ఎందుకంటే మనం లైఫ్ మారాలి అంటే కంపల్సరీ కష్టపడాలి కదా. ఉత్తిగానే మనం లైఫ్ ఈ లో లెవెల్ నుంచి హై లెవెల్ పోవాలంటే మరి ఏం పని లేకుండా పోతుందా? పోదు కదా. కష్టపడాలి మనం గట్టిగా. ఆ కష్టం అనేది ఇక్కడే ఉంటుంది. ఓకేనా? కాబట్టి క్లాసులు తీసుకున్నాను. మీకు చెప్తున్నా, టైం దగ్గరికి వచ్చింది. టైం లేదు మనకు, టైం చాలా దగ్గరకు వచ్చింది.
కాబట్టి క్లాసులు తీసుకున్నాను మీరు, నేను ముందే చెప్తున్నాను ఓకేనా. మీకు 1 మంత్ వ్యాలిడిటీ కోర్సు ఇచ్చాను, 3 మంత్స్ వ్యాలిడిటీ కోర్సు ఇచ్చాను. ఏది ఓన్లీ టెట్ కోసం అయితే. మీకు డిఎస్సి టెట్ 2 కావాలి అనుకుంటే ఇక్కడ మీకు 3 మంత్స్ వ్యాలిడిటీ 299, నెక్స్ట్ 6 మంత్స్ వ్యాలిడిటీ 399 కాబట్టి కోర్సు తీసుకున్నాను మీరు ఓకేనా. కోర్స్ ఓపెన్ చేయడం ఓకేనా. మీకు అక్కడ ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఉంటుంది అక్కడ. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కోర్స్ మీకు కావాల్సిన కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్ మీద క్లిక్ చేయండి నాన్న. ఓరియో అని ఇక్కడ ఉంటుంది, కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ వీడియోస్ కనిపిస్తాయి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే క్లాస్ తీసుకున్నాను. ఫ్రీ డెమోస్ 10 ఉంటాయి. అంటే అది మనకు మొత్తం టాపిక్ కాదు, ఏదో టాపిక్లో కొన్ని అట్లా తీసుకొచ్చి ముందు పెట్టాను మీకు అంతే. టెన్సెస్లో 3-4 ఉంటాయి, టెన్సెస్లో మొత్తం 12 ఉంటాయి, కానీ కొన్ని మీకు అక్కడ తెచ్చిపెట్టాను అంతే ఓకేనా. కాబట్టి ఫ్రీ డెమో వీడియో చూడండి, కొంతవరకు క్లాసు చూసి నచ్చితేనే క్లాస్ తీసుకోండి. నేను చెప్పేది మీకు క్లాసులు నచ్చితేనే తీసుకోండి అంతే. కానీ క్వశ్చన్స్ చూసినా ఎన్ని క్వశ్చన్స్ నా దాంట్లో నుంచి వచ్చినాయో అంతే ఓకే. మీకు జాబ్ రావాలంటే కంపల్సరీ చూసుకున్నాను, అస్సలు మిస్ చేసుకోకుండా. ఇది మనకు చాలా గొప్ప అవకాశం. ఏపీ వాళ్ళు టెట్ ఇది మీకు చాలా గొప్ప అవకాశం నాన్న. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోకండి నాన్న, అస్సలు వేస్ట్ చేసుకోకండి. మంచిగా కష్టపడండి, జాబ్ తెచ్చుకోండి నాన్న ఓకేనా. మీకు ఏం డౌట్ ఉన్నా సరే, నా కోర్స్ గురించి ఏం డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి అన్న, 9985317597 ఈ నెంబర్కు కాల్ చేయండి, నేను అక్కడ రెస్పాండ్ ఇస్తాను ఓకేనా. నీకు ఇంకోటి ఏంటంటే నేను నా టాపిక్ పీడిఎఫ్ కూడా యాడ్ చేస్తున్నాను అన్న. టాపిక్ నోట్స్ రాసుకునే విధంగా కాకుండా టాపిక్కి పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను, మీరేం వరి అవ్వకండి ఓకేనా అండి అందరికీ. రైట్, ఇది ఓకేనా. ఇది మనకు ఈ పేపర్ ఓకేనా. సో ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నాన్న, ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చేసినామంటే దాదాపు మనం వచ్చే క్వశ్చన్స్ కూడా చేయొచ్చు నా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీకు నేను ఈ యాప్లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఓకే. మీరేం వరి అవ్వకండి. మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు నేను కంపల్సరీ మీకోసం వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను, మీరేం వరి అవ్వకండి నాన్న ఓకేనా. సో థ్యాంక్ యూ నాన్న. సో ఈ వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం నేను మంచి కంటెంట్ తెస్తాను. ఇంకోటి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.